పొద్దున ఎప్పుడో షాప్ తెరిపిస్తే ఇంకా రాలేదేంట్రా? అర్థం కావట్లేదురా. వచ్చేసారా? ఏంట్రా ఇంత లేటు? ఏంటి ఈ రోజు ఐ లవ్ యూ చెప్పబోతున్నావు కదా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నేను వెళ్ళొస్తారా? ఒక్క నిమిషం. ఏంట్రా ఇదంతా? నీకు తెలియదు మా, మన గ్యాంగ్ లో ఫస్ట్ టైం ఒక రేంజ్ లో ఉన్న అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పేది నువ్వే. కంగ్రాట్స్ రా మావా. థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్ మామా. థ్యాంక్స్ రా. ఆల్ ద బెస్ట్ మావా. ఆల్ ది బెస్ట్ మామా. ఆల్ ది బెస్ట్ మావా. థ్యాంక్స్ రా. ఉంటారా? బాయ్ మామా. ఓకేరా. ఏంటో తయారయ్యావు? వాళ్ళు చెప్పిస్తున్నావు ఏంటి? ఆల్ ది బెస్ట్ రా. అవును, గీత మీ ఇంటికి వెళ్ళిందే ఎందుకు తెలీదు. సరే మా, నేను వెళ్ళొస్తా. ఒరే అల్లుడు, ఇంజనీరింగ్ అయిపోయిందిగా, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు గీత? అదే అక్క ప్రాబ్లం. నాకేమో అమెరికా వెళ్లి ఏదైనా జాబ్ చేయాలనుంది. అదెంతవరకు పాసిబుల్ అవుతుందో తెలియట్లేదు. మరి పెళ్ళెప్పుడు చేసుకుందామని. పెళ్ళా? పెళ్లికి తొందరే ఉంది. మీకు లేకపోయినా మాకుంటుందిగా. మీ నాన్న కూడా మీ ఇద్దరు పెళ్లి చేసి రిలాక్స్ అవ్వాలనుకుంటున్నారు గీత. మా ఇద్దరికి పెళ్ళేంటి? ఎవరి గురించి నువ్వు మాట్లాడేది? నీ గురించి, రవి గురించి. రవా? నాకు రవికి పెళ్ళా? అసలు ఎందుకు వచ్చింది నీకు ఆలోచన? మేమెప్పుడు అలా బిహేవ్ చేయలేదే. ఇలాంటి విషయాల్లో జోక్ చేయకూడదు గీత. సారీ అక్క, నేనెప్పుడు రవిని ఆ ఉద్దేశంతో చూడలేదు. గీత, ఐఎమ్ సారీ గీత. నువ్వెవరి దగ్గరైనా అబద్ధం చెప్పు గాని నా దగ్గర మాత్రం చెప్పొద్దు. నువ్వు రవి వైపు ప్రేమగా చూడటం, ఇష్టంగా మాట్లాడటం ఈ కళ్ళతో కనీసం 100 సార్లు చూసుంటాను. ఇప్పుడు సడన్ గా రవి నేను ఆ ఉద్దేశంతో చూడలేదని మాత్రం చెప్పొద్దు. అసలు అసలు నీకెందుకు వచ్చిందా సెకండ్ థాట్? అసలు కారణం ఏంటో చెప్పు, కానీ ప్రేమించలేదు అని మాత్రం చెప్పకు. రవంటే నాకిష్టమే అక్క, చాలా ఇష్టం. ఆ ఇష్టం చాలా సార్లు హద్దు దాటింది కూడా. నేను మామూలు ఆడదాన్నే అక్క. అందరిలాగే నాకు నా భర్త నాకంటే మంచి పొజిషన్ లో ఉండాలని, నన్ను డామినేట్ చేయాలని ఉంది. కానీ రవితో అవేవీ సాధ్యపడవు. వాడిని మారమని నాకు ఊహ వచ్చినప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను. ఈ 5 ఏళ్లలో వాడు కాస్త కూడా మారలేదు. ఇక మారతాడనే నమ్మకం కూడా నాకు లేదక్కా. ఈ రోజు వాణ్ణి నేను మారమని, ఏదైనా చెయ్యమని తిడుతున్నాను. అందరికీ అది ప్రేమలాగా అనిపిస్తూ ఉండొచ్చు. కానీ ఇవే మాటలు రేపు నేను పెళ్ళయ్యాక చెప్తే నేను డామినేట్ చేస్తున్నాను అని అందరు అనుకుంటారు. ఈ రోజు వాడు చేస్తున్న ప్రతి పని మనకి అల్లర్లాగే కనిపిస్తుంది. రేపు పెళ్ళయ్యాక ఇవే పనులు బాధ్యత లేని పనులుగా మనకి అనిపిస్తాయి అక్క. హోటల్ ఉందిగా, ఇవన్నీ ఎందుకొస్తాయి అని మీకు అనిపించొచ్చు. కానీ నా భర్త నా సంపాదన మీదో, నా ఆస్తుల మీదో బతకడం నాకిష్టం లేదు. పెళ్ళాం సొమ్ము తిని తిరుగుతున్నాడని రేపు ఎవరైనా అంటే అది నేను తట్టుకోలేను. అదే రేపు మా మధ్య ప్రాబ్లం కావచ్చు. అందుకే ఫ్రెండ్స్ గా ఎలాగో హ్యాపీగా ఉంటున్నాం. వాడికి ఎలాగో నా మీద ఇలాంటి ఆలోచనలేవీ లేవు. ప్రేమ పేరుతో అనవసరంగా నేను డిస్టర్బ్ అవుతూ వాటిని డిస్టర్బ్ చేయటం ఎందుకు అనిపించింది. కొంపతీసి వాడికి నా మీద ఏమైనా? చాచా, అలాంటిదేం లేదు. మాకే అలా అనిపించి. నాకు తెలుసు, వాడికి ఎంతసేపు మా నాన్న ఫ్రెండ్స్ ఉంటే చాలు. ఇలాంటివేవీ పట్టం. వలపు విషము ఒకటేనేమో, మనసు మమత కలలేనేమో, చిగురుటాసలే చెదిరిపోయేనే, ఎదకోసే ఈ బాధ మిగిలింది ప్రేమ.
కంట్రోల్ రూమ్ ప్లీజ్. టాస్క్ ఫోర్స్ బాబ్జీ గారి లైన్ లో తీసుకోండి. నేను ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ మాట్లాడుతున్నాను. ఈ కేపెట్ 20 లైన్ సార్. అయితే 20 ఏళ్ళుగా జరుగుతుంది అనమాట. సార్ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే సార్. 20 years గా జరుగుతుంది సార్. సార్ ఏంటిది, ఏమైంది, ఎవరు మీరు? నువ్వు రుచి కోసం టీలో ఏదో పౌడర్స్ కలుపుతున్నావని ఇన్ఫర్మేషన్ వచ్చింది. కలుపుతున్నావా? చాలే ఊరుకోండి సార్. ఈ పొడి కలిపితేనే వర్కౌట్ అవ్వట్లేదు, వేరే పౌడర్లు ఎక్కడ కలుపుతామండి? సార్ బిజినెస్ వర్కౌట్ అవ్వట్లేదని వీడియో ఒప్పుకుంటున్నాడు సార్. సార్ అది కాదు సార్. సార్ ఏంటి సార్ వెనక నుంచి కేకలు వినపట్టలేదు? వాడు వేసేసారా? వెరీ గుడ్ సార్. వీడినా వీడియో నెక్స్ట్ టైం చేస్తే నేను తీసుకొస్తాను సార్. చచ్చా ఇక్కడ వేసేస్తే బాగుండదు సార్. సార్ ఏం జరుగుతుంది ఇక్కడ? నాకంతా తెలియాలి. నోరు మూయి వెధవా, ఎవరనుకున్నా వాళ్ళు? కలిపితే వచ్చి వెతుకుతారా? మనం ఎక్కడ కలిపాంరా? అవును సార్, కలిపేమే అనుకోండి. అయితే ఏంటి? అవ్వా మీరే వచ్చి 3 రూపాయలు ఎట్టి టీ తాగారనుకోండి, రుచి కలిపి ఊరుకుంటారా? అని ఎవరి కోసం కలుపుతున్నాను సార్? మీలాంటి వాళ్ళ కోసమే. సో నేరాన్ని అంగీకరిస్తున్నారు అనమాట. కస్టమర్ చీటింగ్ యాక్ట్ కింద సెక్షన్ 420, 421, 422, 423 కేసులు రాయండి. ఇన్ని కేసులా? అయితే మీరు మాకు ఇచ్చిన ప్రాణానికి వీలేదు. మురుగ్గా ఉన్నదని ఇంకా కేసులు పెడతారు, మా గురువు గారిని బొక్కలో చూడేస్తారు. అసలు ఇక్కడ రావద్దు. సార్ 520, 521, 522, 523 కూడా పెట్టండి సార్. రాయ్. అన్ని చెప్పేస్తున్నావా? నేను ఎక్కడ చెప్పాను సార్? అలాగైతే మనం వాటర్ ట్యాంక్ గురించి ఎప్పుడో చెప్పేవాడిని. నేనేం చెప్పను, మీరేం చెప్పదు. ఓకే సార్. వాటర్ ట్యాంకర్ ఏంటి? అది వాటర్ ప్రాబ్లమ్ అయి కోనేటిలోంచి నీళ్లు. సార్ 620, 621, 622, 623 కూడా పెట్టచ్చు సార్. ఒక్కో దానికి 4 సెక్షన్లు అన్యాయం సార్. నువ్వు వెళ్ళరా బాబు, అసలే కేసులతో చస్తున్నావు. నువ్వు చైల్డ్ లేబర్ అని తెలిస్తే మన గురువు గారిని బొక్కలో దాస్తారు. వీడి సైడ్ తీసుకెళ్లి రేట్ మాట్లాడు. ఓకే సార్. కనీసం మాట వరుసకైనా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాడు వదినా? అనుకోకుండా బంధువులు వచ్చారు, వాళ్ళతో పాటు ఊరెళ్ళాడు. త్వరలో వచ్చేస్తాడు. సరే వదినా, మేము వెళ్ళొస్తాం. బాయ్ వదినా. వదినా ఎన్నాళ్ళు ఇలా ఫ్రెండ్స్ కూడా కనిపించకుండా గదిలో కూర్చుంటావు? నువ్వు ఇలా కాంగా కూర్చుంటే నాకు చాలా భయంగా ఉందిరా. అయినా ఇప్పుడేదో అంతా అయిపోయినట్టు ఏంటా దిగులు? వారంలో ఏదో ఒక ఉద్యోగం సంపాదిస్తావు, ఏడాదిలో ఇంకొకరిని పోషించే స్థాయికి వస్తావు. అక్కా హాయ్. ఏంట్రా 3 రోజుల నుంచి కనిపించట్లేదు? ఏమైపోయావు? మా రిజల్ట్ వచ్చిందిరా, ఫస్ట్ క్లాస్. ఓ రియల్లీ? కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఐఎమ్ సో హ్యాపీ. వదినా గీత ఇంజనీరింగ్ పాస్ అయింది. కంగ్రాట్స్ చెప్పరే. ఇప్పుడు మన గీత ఇంజనీర్ గీత. అమ్మా గీత పాస్ అయింది. స్వీట్స్ అండి. ఐఎమ్ సో హ్యాపీ. చాలా చాలా ఆనందంగా ఉంది. నేను ఎలాగూ చదువుకోలేదు, నువ్వన్నా ఇంజనీరింగ్ పాస్ అయ్యావు. అమ్మా ఆ గీతతో ఇంత ముందులా క్లోజ్ గా ఉన్నావంటే నేను ఊరుకోను. నోర్మొయ్. నాకు నువ్వెంతో తను అంతే. తల్లి లేని పిల్ల, దాని మీద కోపం ఎందుకు అర్థం లేకుండా? అమ్మ ఏంటి ఇంకా రాలేదు? వదినా మీరన్నా వెళ్తండి. అక్క నేను పాస్ అయ్యాను. చాలా సంతోషం అమ్మా. తీసుకోమ్మా. నేను స్టేట్స్ కి వెళ్దాం అనుకుంటున్నానని చెప్పానుగా. ఈ రోజు నుంచి ట్రయల్స్ మొదలు పెడితే ఏ సంవత్సరమో పడుతుంది. అందుకే ఈ రోజే సిటీకి వెళ్దాం అనుకుంటున్నాను రా. నాకు తెలిసే నువ్వేదో ఒక రోజు నాకే అందనంత ఎత్తుకు వెళ్తావని. ఆల్ ది బెస్ట్. నేను వెళ్ళాక ఫోన్ చేస్తా. నీకు చెప్పక్కర్లేదనుకో, అయినా నాన్న జాగ్రత్త చూసుకో. వెళ్ళొస్తా అక్క. బాయ్. నువ్వెన్ని రోజులు ఇలా ఒంటరిగా ఇంట్లో కూర్చుంటావురా? వెళ్ళి కాసేపు ఫ్రెండ్స్ తో అయినా తిరుగు. నువ్వు గొప్పవాడివి అవ్వకపోయినా పర్వాలేదు, పిచ్చివాడి మాత్రం కాకు. దొంగ మొహంది అంత మాట అందా? దాని గురించి నాకు ముందే తెలుసురా. ఇలాంటి వాళ్ళకి రోజుకి అమ్మాయిని మార్చి మగాడు కావాలి గాని నీలాంటి మంచాలు కాదు. అది ఒప్పుకుంటే ఎంత, ఒప్పుకోపోతే ఎంత? కాళ్ళు చేతులు కట్టి పెళ్లి చేసేద్దాం. ఏంట్రా దాన్ని చేసుకునేది? దానికైనా 100 మంది బెటర్ క్యాండిడేట్లు దొరుకుతారు ఈ ప్రపంచంలో. మావా నేను ఓవర్ గా మాట్లాడుతున్నట్టు అనిపించచ్చు గానీ, నాకే గాని సిస్టర్ ఉంటే గ్యారంటీ కనికిచ్చి పెళ్లి చేసేవాడిని. అంత మంచోడివిరా నువ్వు. ఏంద్రా ఇప్పుడేదో ముచ్చుకుపోయినట్టు మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఏం జరిగిందని? మావా నువ్వు అమ్మాయి నో అన్నంత హ్యాపీగా ఫీల్ అవ్వు. వీడు కంపెనీ ఆత్మహత్య చేసుకుంటాడేమరా?
మరి మీరేమన్నారు? ఏమన్నాను? పోలీస్ డిపార్ట్మెంట్ కి మనకి రిలేషన్ లేకపోవడం వల్లే మనకి ఆ టెంటింగ్ వర్షం వచ్చింది అన్నారా లేదా? ఈ రోజు నుంచి మనకి పోలీసులతో ఫుల్ రిలేషన్ సార్. ఎలా రా? కంగ్రాట్ సార్, ఈ రోజు నుంచి మీరు పోలీస్ ఇన్ఫార్మర్ గా అపాయింట్ అయ్యారు. మీరు చేయాల్సింది ఏం లేదు సార్. పోయిన వారం మన ఎమ్మెల్యేగా నక్సల్ చేశారు కదా, ఆ విషయం మీరు కళ్ళారా చూసినా సాక్షి సంతకం పెడతారు. పెడితే ఆ తర్వాత అన్ని వాతంతవే జరిగిపోతుంటాయి. మ్మ్. ముందు మీరు ఫోటో వేస్తారు, అది తీసుకెళ్లి స్టేషన్ లో అతికించుకుంటారు. మహా అయితే వారానికి ఒకసారి వెళ్ళి స్టేషన్ లో సంతకం పెట్టాలి. ఎప్పుడైనా ఊరు దాటి వెళ్ళాలనుకో వాళ్ళ పర్మిషన్ తీసుకుంటాం అంతే. మ్మ్. మ్మ్. ఏం సార్ అంతే కదా? అంతే. స్టేషన్ రండి సార్, కలర్ ఫోటోలు తీస్తా. మీరు ఉండండి సార్. వెళ్ళండి సార్, ఇంత దూరం వచ్చాక వెళ్ళకపోతే బాగోదు. ఒరే పిచ్చేదవా, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలుసా? సార్ నేను చెప్పానా మా గురుగారు ఎప్పుడు ఇలా కంగారు పడుతుంటారని. స్టేషన్ తీసుకెళ్ళండి సార్, 4 రోజులు స్టేషన్ లో ఉంచి అక్కడ మన పద్ధతులు నేర్పండి. ఊరుకోండి మీరు. పదండి సార్. ఉండండి సార్. పదండి సార్. బాబు మీరు ఒక్కసారి వెళ్ళరండి. ఏంటి లంచమా? లంచం కాదు, బహుమానం, గిఫ్ట్, ఫీజు, ప్రసాదం ఏదో ఒకటి కాదనకండి. పదండి. నువ్వు ఇక్కడే ఉండు, మీరు రండి. నువ్వేం బాధపడకు బాబాయ్, ఇక నుంచి రోజు కాఫీ టీలు నీ దగ్గర తాగుతాం. ఒక్క చాయ్ ఇస్తారా సార్? 2 రూపీస్. తీసుకుంటారు సార్. ఫ్రెండ్స్ దగ్గర కూడా డబ్బులు తీసుకుంటారు. పాతికేళ్ల ఫ్రెండ్షిప్ పక్కన పారేసి మాట వరుసగానే చెప్పకుండా దుకాణం పెట్టిన మీరు ఏమైనా చేయగలరు. ఏంటి బే ఫ్రెండ్షిప్ అని తెగబాగుతావు? దాని విలువ అసలు నీకు తెలుసురా? అది తెలుసుంటే రవి గారిని నీ కూతురు ఎప్పుడు కాదందో అప్పుడే నాతో చెప్పేవాడివి. దాన్ని 4 పీకి వాడికి ఇచ్చి పెళ్లి చేసేవాడివి. గీత కాదంటే ఏంట్రా? ఏం మాట్లాడుతున్నావు? రేయ్, ఊరందరికీ తెలిసిన సంగతి తెలియనట్టు నటించకరా, చిరాకేస్తుంది. రేయ్, పిచ్చి వాకుడు ఆపి జరిగింది ఒకటి చెప్పు. నీకు ఇదంతా ఎవరు చెప్పారు? వాడి ఫ్రెండ్స్. ఇంత జరిగా కూడా నాకు చెప్పకుండా తిరుగుతారా? వాడంటే బాధలో ఉండి చెప్పవచ్చు. మీకే రోగం వచ్చింది. చెప్తే ఏం చేస్తాం మావా? ఏం చేస్తారా? హలో, నేను మీ నాన్నని. నేను బాగానే ఉన్నాగానే నువ్వు ఒకసారి అర్జెంట్ గా ఇంటికి రా. అదంతా తర్వాత చెప్తాను. ముందు అర్జెంట్ గా బయలుదేరు. రేపు ఉదయానికల్లా ఇంటి దగ్గర ఉండాలి. ఓకే, వెంటనే బయలుదేరు. అది కాదు మామ, గీతకి ఇష్టం లేకుండా చేసుకుంటే రేపు తను సంతోషంగా ఉంటుందో లేదో. ఇంత జరిగా కూడా దాని సంతోషం గురించి ఆలోచిస్తున్నావంటే నీకంటే దాన్ని ప్రేమించేవాడు ఇంకెవడుంటాడ్రా? మీ అత్తయ్య సడన్ గా చనిపోయేంత వరకు నేను సంపాదించి మేడలు కట్టాలనుకునేవాడిని. అది పోయాక తెలిసి వచ్చిందిరా, ఎవడు ఎప్పుడు పోతాడో ఎవరికి తెలియదని. ఉన్నంతలో కష్టపడి హ్యాపీగా బతకడం మంచిదని. సరేరా, నువ్వు చెప్పినట్టే ఏ గొట్టంగాడికి ఇచ్చి దాన్ని పెళ్లి చేస్తాను. దానికి దూరమైన బతకగలవా? ఇంతెందుకు, నువ్వు గీతం తలుచుకున్న రోజు ఏదైనా ఉందని చెప్పు, వదిలేస్తాను. ఒరే, మొగుడు పెళ్లాల్లో ఎవరొకరు చదువుకుంటే మంచిదనే దాన్ని తగ్గించేది తప్ప ఇలా అతి తెలివిగా ఆలోచిస్తుందని అనుకోలేదురా. రేయ్, ఈ రోజు చెప్తున్నాను, గీత గాని వీడిని చేసుకోను అందనుకో, నా ఆస్తి మొత్తం వీడి పేరు రాస్తాను. అప్పుడు ఏం చేస్తుందో చూద్దాం. మావా ఏదో అనుకున్నాను కానీ నువ్వు నిజంగా గ్రేట్ మావా. నీ గ్రేట్ అయితే ఇది గోల్డ్ రా, గోల్డ్. అదండి మంది వెళ్దాం. ఈ రోజు ఏముంది కానీ మావా, రేపిడి పెళ్లి రోజు కుమ్మాలి, కుర్తి తగినట్టు తాగి పిచ్చగా ఎగరాలి మావా. రవి గారి పేరు చూడండి రా, అప్పుడే పెళ్లి కాడ వచ్చేసింది.